మేషం వారికి ఈ గురువు యొక్క వక్రత్యాగం అవుతున్నందుకు మార్చి 11వ తేదీ నుంచి గురువు వక్రత్యాగమై మిథున రాశిలో ఉంటాడు జూన్ 1వ తేదీ వరకు. జూన్ 1వ తేదీ తర్వాత జూన్ 2 నుంచి కర్కాటకంలోకి మారుతాడు. కాబట్టి జూన్ వక్రగతి పోవడం మూలంగా మిథునంలో ఉంటూ తర్వాత కర్కాటకంలోకి వెళ్ళేటువంటి స్థితి మూలంగా కలిగేటువంటి ఫలితాలు ఏమిటి? అదేవిధంగా మీ జన్మజాతకంలో కూడా గురువు కానీ లేకపోతే ఇతర గ్రహాలు వక్రించినప్పుడు కలిగే ఫలితాలు, అదేవిధంగా మీరు ఏ దేవత ఆరాధన చేయాలి, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, మీకు 3వ స్థానంలో గురువు వక్రగతి జరుగుతుంది. అంటే కరెక్ట్గా పరాక్రమ స్థానము, రాతకోతలు లేకపోతే అగ్రిమెంట్స్ అనుకోండి, రాతకోతలు అగ్రిమెంట్స్ అన్న ఒకటే. అలాగే మరొక విషయం ఏంటంటే కమ్యూనికేషన్స్, అన్నదమ్ములు ఈ స్థానంలో జరుగుతుంది. కాబట్టి మీరు ప్రత్యేకంగా మార్చ్ 11వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు ఈ యొక్క అంశాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. సాధారణంగా గురువు 3లో ఉంటే కొంత శుభగ్రహం 3వ స్థానంలో ఉండడం మంచిది కాదంటారు. కానీ ఇక్కడ ఏమైందంటే కొన్ని విషయాల్లో ధైర్యంగా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటారు. అయితే గురువు 4వ స్థానంలో కేంద్ర స్థానంలోకి వెళ్ళినందుకు సహజంగా శుభగ్రహం కేంద్రంలో ఉంటే మంచిదే అంటారు. కానీ ఇప్పుడుండే సినారియో ఎలా ఉంది అంటే ఈ సంవత్సరానికి రాజు కూడా గురువు అయ్యాడు. దాంతోపాటు గురువు యొక్క రాసులు పూర్తిగా స్పాయిల్ అయ్యాయి. అంటే శని మరియు రాహు ఉన్నారు గురువు యొక్క రాసుల్లో. కాబట్టి ఎప్పుడైతే శని రాహువులు ఉన్నారో ఈ శని రాహువులు ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అంటే మీరు ఏదైనా పొరపాటున చూసుకోకుండా ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకున్నారనుకోండి, అంటే మనకు తెలియకుండానే మనం పలానా ప్రాపర్టీ తీసుకున్నామండి, అయ్యో అది అనవసరంగా కబ్జాకు గురైంది లేకపోతే దొంగ డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఇటువంటివి అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. నిర్ణయాలు తీసుకునేప్పుడు కాస్త చూసి తీసుకోండి. పంచమంలో కేతు ఉన్నాడు కాబట్టి ఏలినాడ్స్ని కూడా మీకు నడుస్తుంది. కాబట్టి ప్రత్యేకంగా ఇక్కడ ఏంటంటే గురువు యొక్క స్వరూపం మాడి 4లో ఉన్నందుకు, 12వ స్థానంలో ఇన్వెస్ట్మెంట్ స్థానంలో శని ఉన్నందుకు కాస్త నువ్వులు ఉలవలు ఎక్కువగా దానంగా ఇస్తూ ఉండండి. ఎక్కువగా గణపతి ఆరాధన చేసుకోండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. గ్రహం వక్రించింది అనుకోండి, అసలు మనకి మొత్తం 9 గ్రహాలలో అంటే రవిచంద్రులు ఎప్పుడు వక్రించవు, రాహుకేతువులు ఎప్పుడు వక్రగతిలోనే ఉంటాయి. అయితే ప్రత్యేకంగా వక్రించేటువంటి గ్రహాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే గురువు, శని, కుజుడు, బుధుడు, శుక్రుడు ఈ 5 గ్రహాలు. మన పర్సనల్ చార్ట్లో వక్రగతి చెందిన గ్రహానికి నాడీ ఆస్ట్రాలజీలో, భృగునంద నాడీ ఆస్ట్రాలజీలో ఒక విశేషమైనటువంటి అర్థం చెప్పారు. దానికి ఏమిటది? గురువు వక్రించాడు ఉదాహరణకి అంటే జీవుడు తను ఉన్న ప్రదేశం నుంచి మారుతాడు ఒకటి. రెండవది, తను ఏ రాశిలో ఉండి వక్రించి ఏ రాశి వైపు వెళ్తున్నాడో దాన్ని బట్టి కూడా రిజల్ట్ ఉంటుంది. ఏ గ్రహాన్ని వదిలిపెట్టి ఇంకే గ్రహంలోకి వెళ్తున్నాడు అనే దాన్ని బట్టి కూడా రిజల్ట్ ఉంటుంది. అక్కడ ఒక శుభగ్రహం ఉండి వదిలిపెట్టి పాపగ్రహం వైపు వెళ్తే ఇతను ఉన్న ప్రదేశం మారడం వల్ల లేకపోతే కొన్ని వదిలేయడం వల్ల చాలా ఇబ్బంది పడతాడని అర్థం. అలా కాకుండా అంటే ఎలా అంటే ఇప్పుడు చూడ మనకి మంచి మనుషులను వదిలేసి అనవసరమైన దీంట్లో వెళ్తున్నాము అని చెప్పొచ్చు. ఇది శుభగ్రహంతో ఉన్నటువంటి గురువు వక్రించి పాపగ్రహం వైపు వెళ్తాయి. అలా కాకుండా పాపగ్రహంతో ఉన్నటువంటిది వదిలేసి శుభగ్రహం వైపు వెళ్తున్నాడు అనుకోండి, మీ లైఫ్లో ఖచ్చితంగా కొన్ని ఇబ్బందులు ఏవైతున్నాయో పోయి మళ్ళీ మంచి టైం వస్తుందని కూడా చెప్పొచ్చు. అయితే జూపిటర్ వక్రగతి అనేటువంటి పాస్ట్ లైఫ్ అని చెప్తుంది. ఏ గ్రహమైన వక్రగతి అంటే పూర్వజన్మంలో కొన్ని దేవతా సంబంధించినటువంటివి, గురు సంబంధించినటువంటివి, అదేవిధంగా స్పిరిచువల్ రిలేటెడ్ సంబంధించినవి, గురువు సేవ సంబంధించినవి కొన్ని మీరు పెండింగ్లో ఉన్నారు. అవి మీరు తీర్చుకోవడానికి ఈ జన్మ ఎత్తారు అనేటువంటిది మీరు అర్థం చేసుకోవాలి. ఇక అంటే ఎవరికైనా గైడింగ్ చేయడం అనుకోండి, టీచింగ్ చేయడం అనుకోండి, ఇవన్నీ కూడా అనుకోండి. ఇక రెండవది, శని గనక వక్రించాడు. ఇక్కడ కూడా మీరు శని అంటే కర్మకారకుడు, ఉద్యోగానికి కారకుడు. కాబట్టి ఈ ఉద్యోగానికి కారకుడైన శని మీ జన్మజాతకంలో ఏ రాశిలో ఉన్నాడు? నీచంలో ఉండి వక్రిస్తే అంటే మేషరాశిలో ఉండి వక్రిస్తే నీచత్వం పోయినట్టు, తులారాశిలో ఉండి వక్రిస్తే ఉచ్చత్వం పోయినట్టు అనమాట. కాబట్టి ఉచ్చ నీచ స్థానాల్లో ఉండేటువంటి గ్రహాలు వక్రించినప్పుడు అది రివర్స్ ఫలితాలు ఇస్తాయి. అలాగే మిగతా రాశుల్లో ఏ రాశిలో ఉండి వక్రించాడు ఆ యొక్క తత్వాన్ని వదిలిపెట్టి పక్క తత్వాన్ని ఇది తీసుకోబోతుంది అనేటువంటిది మీరు అర్థం చేసుకోగలగాలి. అలాగే
ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా శని భగవానుడు వక్రించాడు అంటే పూర్వజన్మల్లో మనము చేయవలసినంత జాబ్ అనుకోండి, మనకి మనం ఎక్కడో మనకు ఒక జాబ్ ఇస్తే ఆ జాబ్ని సరిగ్గా చేయకపోవడం వల్ల మన కర్మలు కొన్నిటిని వదిలేసాము, పూర్తి చేయలేదు. ఆ కర్మలు కంప్లీట్ చేయడానికి ఈ జన్మలో పుట్టాము. అందుకే ఎవరైనా శని వక్రించినప్పుడు అది ముఖ్యంగా డియోల్ సైన్ వెళ్ళినప్పుడు డియోల్ కారకుడితో కనెక్ట్ అవుతున్నప్పుడు రెండు రెండు జాబులు చేస్తారు. అది. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రదేశం నుంచి ఇతర ప్రదేశాలకు వెళ్తే వీళ్ళ యొక్క కెరీర్ బాగుంటుంది అనేటువంటి సంకేతం మీ జన్మజాతకంలో కనుక శని వక్రించాడంటే. ఇక కుజుడు వక్రించాడు, అది ఉండే కండిషన్ బట్టి. అంటే ఇప్పుడు కుజుడు కనుక వక్రించి మంచి స్థానం వైపు వెళ్తూ ఉంటే భూముల వల్ల కలిసి రావడము, కుజుడు కనుక వక్రించి ఏ కేతు గ్రహంతో లేకపోతే కొన్ని పాపగ్రహాలతో కలిస్తే భూముల వల్ల ఇబ్బంది రావడము, అదేవిధంగా అన్నదమ్ముల వల్ల ఇబ్బంది రావడము, మనిషి యొక్క మనకి వెన్నుముక్క అంటారు, వెన్నుముక్కకు సంబంధించిన బ్లడ్ సంబంధించిన జీవిత భాగస్వామిలో ముఖ్యంగా స్త్రీలకి భర్త సంబంధించినటువంటి విషయాల్లో ఉంటూ ఉంటుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే పరాక్రమ కారకుడు కాబట్టి ఏ స్థానంలో ఉండి వక్రించాడని చూడాలి. 4లో ఉండి వక్రిస్తే 3లోకి వస్తున్నాడు కాబట్టి పరాక్రమం ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే అది ఎన్ని డిగ్రీల్లో ఉండి వక్రించింది, ఏ నక్షత్రంలో ఉండి వక్రించింది, ఏ రాశిలో ఉండి వక్రించింది, వక్రించిన తర్వాత ఏ గ్రహాలు అనేది కనెక్ట్ అవుతుంది అనేది ముఖ్యంగా చూడాలి వక్రించిన గ్రహం మూలంగా. అలాగే బుధుడు శుక్రుడు. బుధుడు వక్రించాలంటే దాని అర్థం ఏమిటంటే నాలెడ్జ్ షేర్ చేయడానికి పుట్టావు నువ్వు. నీవు ఎంత నాలెడ్జ్ని షేర్ చేస్తూ ఉంటే లైఫ్లో అంత ఎదుగుతూ ఉంటావని దీని యొక్క అర్థం. అదేవిధంగా పూర్వజన్మల్లో కొన్ని రిలేషన్స్ పోగొట్టుకొని మరలా ఆ రిలేషన్స్ కనెక్టివిటీ కోసం ఈ జన్మ ఎత్తడం జరుగుతుంది. బికాజ్ ఆఫ్ బుధుడు ఇస్ రిలేషన్స్ కారకుడు. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక శుక్రగ్రహం ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, శుక్రుడు భార్యాకారకుడు, ధనకారకుడు. కాబట్టి ధనము ఉన్న ప్రదేశం నుంచి ఇతర ప్రదేశాలకు వెళ్ళడం వల్ల వస్తుందని చెప్పొచ్చు. లేదా ఇతర ప్రదేశాలకి వెళ్ళినప్పుడు కొంతమందికి ఇబ్బంది జరుగుతుంది. ఎప్పుడంటే పక్క రాశుల్లో కనుక అది వక్రించిన రాశి, అంటే ఉదాహరణకి మేషంలో వక్రించాడు, మీనంలోకి వెళ్తున్నాడు, ఉచ్చస్థానం వైపు వెళ్తున్నాడు. అలా కాకుండా మీనంలో ఉచ్చస్థానంలో వక్రించాడు, ఉచ్చస్థానం పోగొట్టుకుంటుంది. అదేవిధంగా ఏ రాశిలో అయినా శుక్రుడు వక్రించినప్పుడు ఆ వెనక రాశిలో ఉండే ప్లానెట్ ఏమిటి, ఆ వెనక రాశిలో ఉండే ప్లానెట్ యొక్క స్థితి ఎలా ఉంది కూడా చూసుకోవాలి. ఇక మీరు ఈ గ్రహాలు వక్రించినప్పుడు దానికి సంబంధించిన అంటే కొంతమందికి స్త్రీలతో, ఇప్పుడు శుక్రుడు అనుకోండి, స్త్రీలకు చేయాల్సిన కొన్ని బ్యాలెన్స్ ఉండిపోయాయి. అంటే చెల్లి అనుకోండి, భార్య అనుకోండి. అదేవిధంగా అందుకే కొంతమంది సప్తమంలో కనుక శుక్రుడు వక్రిస్తే జీవిత భాగస్వామి దూరంగా వెళ్ళడం, జీవిత భాగస్వామితో ఏదో కారణం చేత దూరంగా ఉండడం కూడా జరుగుతుంది లగ్న సప్తమాల్లో వక్రించినప్పుడు. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీ పర్సనల్ చార్ట్లో మనం గోచార ఫలితాలు ఎలా అయితే చెప్పుకున్నాం, పర్సనల్ చార్ట్లో ఉండేటువంటి లగ్నం నుంచి 12 భావాధిపతులు ఎలా ఉన్నాయో చూసుకోవాలి. అంతేగాని ఎల్నాటి శని వల్లే నాకు ఇబ్బంది వస్తుంది, కాల్సపు దోషం వల్ల ఇలా వస్తుంది అని అనుకోవడం కాదు. ఇవి చూసుకుంటూ మీకు సరే మీ జాతకం తెలియదు రెగ్యులర్గా రోజు లలితా సహస్రనామాల యొక్క శ్రవణం కానీ పఠనం కానీ చేయండి. ఖచ్చితంగా మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.